ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చక్రధర్ గారు. నమస్తే సార్ చక్రధర్ గారు, తక్కువ రిస్క్తో పెద్ద మొత్తంలో వెల్త్ని క్రియేట్ చేయడానికి పిఎంఎస్ మంచి ఆప్షన్ అంటారా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ మంచి ఆప్షన్ అంటారా? అసలు ఇది మంచి క్వశ్చన్ అండి. చాలామంది కూడా నాకు కాల్ చేస్తున్నారు. పిఎంఎస్లో రిస్క్ ఎక్కువ ఉంటుందేమో, మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ తక్కువ ఉంటుంది, మరి ఎక్కడ పాసిబిలిటీ ఉంది మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, అలాగే మంచి వెల్త్ కూడా కావాలి, అట్ ద సేమ్ టైం మంచి వెల్త్ కూడా కావాలి, రెండు ముఖ్యమే, రిస్క్ ముఖ్యమే, రిటర్న్ ముఖ్యమే అన్న డైలమాలో చాలామంది ఉన్నారు. యాక్చువల్గా బేసికల్గా మ్యూచువల్ ఫండ్స్కి పిఎంఎస్కి డిఫరెన్స్ ఏంటనో చూద్దాం సార్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉందనుకోండి, ఇది ఒక అపార్ట్మెంట్ లాంటిది. మీకు అపార్ట్మెంట్లో ఎలా ఉంటుందంటేనండి, ఒక 600 గజాల ల్యాండ్లో ఒక 20 ఫ్లాట్స్ కడతారు, ఒక 5 ఫ్లోర్స్ కడతారు, ఒక్కొక్క ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ ఇస్తారు. ఇచ్చి ఆ 4 ఫ్లాట్స్ వాళ్ళకి ఏం చెప్తారంటే, ఈ మొత్తం 600 గజాల్లోనూ మీరు ఓనర్షిప్ ఉంది, 30 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ హోల్డింగ్ అంటారు. అంటే ఎక్కడ 30 స్క్వేర్ యార్డ్స్ తెలియదు, మొత్తానికైతే ఓనర్షిప్ వస్తుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో జరిగేది ఏంటంటే, మనందరి దగ్గర పూల్ చేస్తారు, అమౌంట్ని పూల్ చేసి స్టాక్స్ కొంటారు. ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, అట్లా స్టాక్స్ కొని వాటిని యూనిట్స్ కింద డివైడ్ చేసి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పరంగా మనకి యూనిట్స్ అనేది ఇస్తారు. డైరెక్ట్ ఓనర్షిప్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో మనకి రాదు. వేరస్ పిఎంఎస్ అనేది ఏంటంటేనండి, ఒక ఇండిపెండెంట్ బిల్లా లాంటిది. ఆ 150 స్క్వేర్ యార్డ్స్కి ఓనర్షిప్ మనమే. మనకంటూ ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. మన డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి మనం పెట్టిన 50 lakhsకి కావును వాళ్ళు కొనే ప్రతి షేరు అది ఓనర్షిప్ మనమే ఉంటాం. సో ఇట్లా ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ మన పిఎంఎస్లో ఉంటాయి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మన దగ్గర ఒక 30 lakhs ఉందనుకోండి, ఆ 30 lakhsలో మనకి అపార్ట్మెంట్కి తప్ప ఓపెన్ ల్యాండ్ రాదు. ఒక ఓపెన్ ల్యాండ్లో కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలంటే 30 lakhs అవ్వదు. కాబట్టి మనం అపార్ట్మెంట్కి వెళ్తాం. ఈ క్వశ్చన్ ఇక్కడ వస్తుంది అంటే, ఎవరి దగ్గర 50 లక్షలు ఉన్నాయో, లేదా ఎవరి దగ్గర 1 crore rupees ఉందో, ఆ 1 కోటి రూపాయలు ఉన్న వాళ్ళ దగ్గర ఒక ఆప్షన్ వస్తుంది. ఈ 1 కోటి రూపాయలు పెట్టి నేను ఒక ఫ్లాట్ కొనాలా, లేదా ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవచ్చా అన్న ఆప్షన్ వస్తుంది. సో అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అండి, ఇండిపెండెంట్ హౌస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఎప్పటికైనా ఆ ల్యాండ్ నాదే, ఫ్యూచర్లో ఒక 30 years అయినా కూడా ఎప్రిషియేషన్ తప్ప డిప్రిషియేషన్ ఉండదు. ఇట్లాంటి ఆప్షన్స్ అన్ని మనకి ఇండిపెండెంట్ హౌస్లో ఉంటాయి. ఈ అపార్ట్మెంట్లో ఏంటంటే మనకి డిప్రిషియేషన్ ఉంటుంది తప్ప ఎప్రిషియేషన్ రాదు అని చెప్పి చాలామంది మొగ్గు చూపిస్తారు. అట్లాగే మన దగ్గర ఒక 50 lakhs మాత్రం మన దగ్గర ఉన్నాయి అంటే వాళ్ళకి ఆప్షన్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా అని. అయితే ఈ రెండింటిలో ఉన్న అడ్వాంటేజ్ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి చూద్దాం. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో మనం పెట్టాం 50 lakhs. రేపు పొద్దున్న ఒక ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, సపోజ్ అందులో మనం 5 lakhs డ్రా చేయొచ్చు, ఒక 10 lakhs డ్రా చేయొచ్చు. ఏమవుతుంది, తక్కువ 40 lakhs మాత్రం మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాయి. కానీ పిఎంఎస్లో అలా కాదండి, మినిమం 50 lakhs పెట్టాలి. మినిమం 50 lakhs పెట్టాల్సినప్పుడు మనకి 5 lakhs విత్డ్రా చేయాలంటే చేయలేము. అన్లెస్ మార్కెట్లో పెట్టిన 50 lakhs గ్రో అయ్యి అదొక 60 lakhs పెరిగింది అనుకోండి, ఆ పెరిగిన 60 lakhsలో కాబట్టి మనం 5 lakhs డ్రా చేయొచ్చు, రిటర్న్ అమౌంట్ మాత్రమే అమౌంట్ తీసుకోవచ్చు. కానీ ఎప్పటికీ కూడా 50 lakhs అనేది మెయింటైన్ చేయాలి. క్యాపిటల్ తీయలేము, తీస్తే మొత్తం తీయాలి. ఎలా అయితే ఒక ఇండిపెండెంట్ ల్యాండ్లో 150 స్క్వేర్ యార్డ్స్ ఉందనుకోండి, అమ్మితే మొత్తం అమ్మాలి. అంతేకాని అందులో 50 గజాలు అమ్మలేము, ఒక 10 గజాలు అమ్మలేము. సో అట్లా పిఎంఎస్లో కూడా అమ్మితే మొత్తం అమ్మాలి, అంతేగాని ఒక పార్ట్గా మనం దాన్ని అమ్మలేము. అదొక ప్లస్ మైనస్ పాయింట్ ఉందండి. వేరస్ రిటర్న్స్ పరంగా చూస్తే మాత్రం అప్రిషియేషన్, ఈ క్రిసిల్, మీకు క్రిసిల్ ఐడియా ఉంది, క్రిసిల్ వాళ్ళు రేటింగ్ ఇస్తారు బాగా. ప్రతి ఒక్క బాండ్ కొనాలి అంటే కనుక ఆ బాండ్ తాలూకు AAA రేటెడ్ బాండా, AA రేటెడ్ బాండా, A+ అనేది మనం క్రిసిల్ని డిపెండ్ అవుతాం. అలాగే చూడండి, మనీ కంట్రోల్ మీద చాలా డిపెండ్ అవుతారు. ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా, ఒక స్టాక్ కొనాలన్నా కూడా మనీ కంట్రోల్కి వెళ్ళి సెర్చ్ చేస్తారు. అలాగే ఎకనామిక్ టైమ్స్, మంచి బిజినెస్ ఆర్టికల్స్ అందులో బాగా వస్తుంటాయి. సో ఈ ఎకనామిక్ టైమ్స్ చెప్పినా, మనీ కంట్రోల్ చెప్పినా, లేదా ఈ క్రిసిల్ సమస్య చెప్పినా కూడా వాళ్ళు గత 10 సంవత్సరాలుగా సర్వే చేసి చెప్పింది ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్లో 26 to 28% యావరేజ్గా CAGR వస్తే బెస్ట్ ఫండ్స్ గురించి మాట్లాడుతున్నానండి. వేరాజ్ పిఎంఎస్లో బెస్ట్ పిఎంఎస్లో వచ్చేసి మనకి 38% దాకా రిటర్న్ ఇచ్చాయని చెప్తున్నారు. అంటే 10% అధికంగా పిఎంఎస్లో లాభాలు పొందుతున్నారు అని చెప్పి క్రిసిల్గా చెప్పారు. సో సర్వే చేసిన తర్వాత, సో వెల్త్ క్రియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ అని చెప్పచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక 50 lakhs ఉన్నాయనుకోండి, 50 lakhs మనం మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఒక 5 yearsకి ఈ 50 lakhs 1 crore అవుతుంది. పిఎంఎస్లో పెడితే ఈ 50 lakhs 1,25 lakhs నుంచి 1,50 lakhs దాకా అవుతుంది. సో 50 లక్షలు అధికంగా మనకు వస్తుంది. సో కాబట్టి ఏంటంటే వెల్త్ క్రియేషన్ పరంగా చూస్తే మనకి పిఎంఎస్ అత్యధికంగా ఉంది. కాకపోతే రిస్క్ విధంగా మీరు చూస్తే ఏమవుతుందంటే, రిస్క్ కూడా కన్సిడర్ చేయాలి అంటే మాత్రం 2 స్టాక్ మార్కెట్లో ఉన్నవేనండి. ఒకటి ఏంటంటే
మనకి ఇందులో పెట్టే అమౌంట్ డైవర్సిఫై అవుతుంది కాబట్టి 5 ఫండ్స్లో పెడుతున్నాం కాబట్టి ఒక 10 lakhs కొటక్కి, ఒక 10 lakhs ఎస్బీఐకి, ఒక 10 lakhs డిఎస్పీకి అలా ఇస్తున్నాం కాబట్టి ఒకళ్ళు పర్ఫామ్ చేయకపోయినా ఇంకోటి పర్ఫామ్ చేస్తారు అన్న దాంట్లో మనకి రిస్క్ కొంచెం యావరేజ్ అవుతుంది. వేరేస్ పిఎంఎస్లో మనం ఇచ్చేది మొత్తం ఒక కంపెనీకే, ఒక కంపెనీకి ఐసీసీకే ఇస్తున్నాము, లేదా ఒక కంపెనీ ఎన్జేకి ఇస్తున్నాము, ఒక కంపెనీ అబాకస్కి ఇస్తున్నాము. కాబట్టి ఏంటంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది ఒకటే కంపెనీకి ఇస్తున్నాం కాబట్టి ఇలాంటి రిస్క్ని తగ్గించడానికి మనం ఏం చేయాలి? కొంచెం రిస్క్ అనేది ఉంది, అది కాదనడానికి లేదు, కానీ ఆ రిస్క్ని తగ్గించడానికి ఏం చేయాలి అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మన ఇంట్లో కూర్చున్నాం అనుకోండి 4 గోడల మధ్య, మనకి యాక్సిడెంట్ జరగదు. ఆఫీస్కి వెళ్ళాము, ఆఫీస్లో కంప్యూటర్ మీద కూర్చొని పని చేసుకుంటున్నాం, మనకి యాక్సిడెంట్ జరగదు. ఎప్పుడు జరుగుతుంది? ఎదర్ ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నా, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నా ఈ రోడ్లో జరగాలి. సో అలా అని చెప్పి మన ఇంట్లో కూర్చుంటామా అంటే కూర్చోం కదా, ఆఫీస్కి వెళ్తాం విత్ కేర్. మనం ట్రాఫిక్ రూల్స్ అని పాటిస్తూ హారం కొట్టాల్సిన చోట హారం కొట్టి, ఆకాల్సిన చోట ఆగి, స్పీడ్ని తగ్గించుకొని మనం సేఫ్గా వెళ్తున్నాం. అట్లాగే పిఎంఎస్లో కూడా మనం ఏం చేస్తున్నాం అంటే సార్, ఒక్కటే ఫండ్ పెట్టకుండా, ఇప్పుడు ఐసీఐసీలో ఒక కాంట్రా ఉంది, ఒక పైప్ ఉంది, డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. మొత్తం 50 lakhs ఒక కాంట్రాలోనే పెట్టకుండా కొంత కాంట్రా, కొంత పైపు, అలాగే ఈవెన్ ఎన్జేపిఎంఎస్లో కూడా మొత్తం ఈక్విటీలో పెట్టకుండా కొంత ఈక్విటీలో, కొంత మ్యూచువల్ ఫండ్స్లో, కొంత ఈటీఎఫ్లో అలా డైవర్సిఫికేషన్ చేసిన తర్వాత మనం పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. కాబట్టి రిస్క్ని మనం తగ్గిస్తున్నాం, ఉంది కానీ మనం తగ్గిస్తున్నాం. ఇప్పుడు చూడండి, పిఎంఎస్లో కూడా కొన్ని కేటగిరీస్ ఉంటాయండి. ఏ కేటగిరీ అంటారు, బి కేటగిరీ అంటారు, సి కేటగిరీ అంటారు. ఎలా అంటే ఇప్పుడు చూడండి, చాలామందికి రిస్క్ రిటర్న్ 2 కళ్ళలా చూసుకోవాలండి. మాకున్న ఈ పరిశోధనలో 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మనం చేసేది ఏంటంటే, రిస్క్ని మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, రిటర్న్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు వెల్త్ క్రియేట్ మనం ఎలా చేయాలంటే, రాబోయే రోజుల్లో కూడా గోల్డెన్ ఎరా అని చెప్తున్నాం. అంటే మీకు చూడండి 2000 నుంచి 2020 దాకా డైమండ్ ఎరా అని చెప్పాం. ఎందుకంటే 2000లో పొరపాటున కనుక మనం 1 lakh టీసీఎస్ షేర్లు కొన్నా, 1 lakh ఇన్ఫోసిస్ షేర్లు కొన్నా ఇవాళ 10 కోట్ల దాకా ఉండేది, కానీ ఎవరు చేయలేకపోయాం. సో 2020 నుంచి 2040 ఏదైతే ఉందో దీన్ని గోల్డెన్ ఎరా అంటున్నారు. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని అమృత కాలం చెప్పింది. ఇలాంటి అమృత కాలంలో మనం చాలా మంచిగా ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనం రిటర్న్స్ అత్యధికంగా పొందే అవకాశం ఉంది. 2040 తర్వాత మన ఎకానమీ అంత సపోర్ట్ చేయదు, ఇంత రిటర్న్స్ రావు. సో రిటర్న్స్ వచ్చే టైంలోనే మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. సో ఈ పిఎంఎస్లో మనకు వచ్చే అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటేనండి, మనం సెగ్రిగేట్ చేస్తున్నాం. అంటే పిఎంఎస్లో మొత్తం పార్టిసిపేట్ చేస్తున్న ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీస్లో కూడా ఏ పర్ఫార్మ్ బాగా చేస్తున్నాయి, ఏ తక్కువ చేస్తున్నాయని చూసుకొని, వాళ్ళ ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారు ఫండ్ మేనేజర్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, గతం ఎక్స్పీరియన్స్ చూసుకొని, వాటి ట్రాక్ రికార్డ్ తీసుకొని 5 years 10 years CAGR చూసుకొని మనం ప్రాపర్గా గైడ్ చేస్తున్నాం. కాబట్టి పిఎంఎస్లో రిస్క్ తగ్గుతుంది, రిటర్న్ కూడా చాలా భారీగా వస్తుంది మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేస్తే. కాబట్టి పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ అని చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. వెల్త్ క్రియేషన్కి తక్కువ రిస్క్తో పిఎంఎస్ మంచిదా లేదా మ్యూచువల్ ఫండ్ మంచిదా అనే దాని గురించి చాలా చక్కగా మంచి బెస్ట్ ఎగ్జాంపుల్స్తో మీ అనాలిసిస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.